వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విజయనగరం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఎంఆర్ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు గంజాయిని రవాణా చేస్తున్నారని వచ్చిన నమ్మదగిన ఇన్ఫర్మేషన్ మేరకు మా సిఏ గారు చౌదరి గారు, ఎస్ఐ రామ్ గణేష్, కానిస్టేబుల్ శ్రీనివాసు మరియు సూర్య, ఈ తర్వాత టాస్క్ ఫోర్స్ సిఏ గారు బంగారు బాబు గారు, వీళ్ళందరూ కూడా అక్కడ చెక్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు 2 ట్రాలీ బ్యాగ్స్ని నడుపుకొని వస్తున్నారు. ఆ అనుమానం మీద మా సిఏ గారు, సిఎస్డిటి గారు, ఇద్దరు విఆర్ వాళ్ళు ఆ 2 ట్రాలీ బ్యాగ్స్ ఓపెన్ చేసి చూడగా ఒక దాంట్లో 13 కేజీలు, ఇంకో దాంట్లో 17 కేజీలు, మొత్తం 30 కేజీలు గంజాయి ఉంది. వాళ్ళని అడిగితే భువనేశ్వర్లో ఒరిస్సా రాష్ట్రంలో కొనుక్కొని అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు. ట్రైన్ మళ్ళీ మారడానికి ఇక్కడ దిగి బయట భోజనం ఏదో చేయడానికి అని వచ్చారు. ఆ టైంలో మాకు దొరికారు. అసలు యాక్చువల్గా వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్దామని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు పేర్లు ఏంటంటే పితంబరం నాగ్ అతను, చంద్రకరణ్ ఒకటి, తర్వాత ప్రదీప్ నాయక్. ఈ పితంబర్ నాగు మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కలహండి డిస్ట్రిక్ట్, ఉచ్చల విలేజ్, కలహండి డిస్ట్రిక్ట్, ఒరిస్సా స్టేట్కి చెందిన వాళ్ళు. ఇందులో ఎవరైతే గంజా అమ్మారో జైదర్ అన్నతను ఇంకా దొరకలేదు. ఇతని దగ్గర వీళ్ళు 1,50,000 రూపాయలకి కొన్నారు. అది కొని హైదరాబాద్లో అమ్ముదామని వాళ్ళ ఉద్దేశం అనమాట. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు, అలాగే కన్జ్యూమ్ చేస్తారు, అన్నీ కూడా ఉన్నాయి. ఈ పితంబర్ నాగు మీద ఒరిస్సాలో జిఆర్పి వాళ్ళు పెట్టిన కేసు ఇంకా పెండింగ్లో ఉంది. అయితే వాళ్ళు గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు సమస్యలో దొరికిన ఈ 30 కేజీల గంజాయి, తర్వాత 6 సెల్ ఫోన్లు, 4,000 రూపాయలు క్యాష్ ఇవన్నీ సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.